అనగనగా ఒక అందమైన గ్రామంలో ఒక పాత మట్టి కుండ, ఒక మెరిసే రాగి బిందె పక్కపక్కనే ఉండేవి. ఆ రాగి బిందె ఎప్పుడూ తన మెరుపును చూసుకుని గర్వపడుతూ ఉండేది. ఒకరోజు అది మట్టి కుండను చూసి ఇలా చెప్పింది: నన్ను చూడు, నేను ఎంత మెరిసిపోతున్నాను, బంగారంలా పెరుగుతున్నాను. నువ్వు మాత్రం నల్లగా, మామూలుగా కనిపిస్తున్నావు. నీకు నా అంత విలువ ఎక్కడుంది? మట్టి కుండ మాత్రం నవ్వుతూ మెల్లగా చెప్పింది: మిత్రమా, ప్రతి ఒక్కరికి వారి వారి ప్రత్యేకత ఉంటుంది. గర్వం ఎప్పుడూ మంచిది కాదు. అలా రోజులు గడిచాయి. కొద్ది కాలానికే భయంకరమైన వేసవి కాలం వచ్చింది. ఈ ఎండ తాకిడికి రాగి బిందె చాలా వేడెక్కిపోయింది. దానిలో ఉన్న నీళ్లు కూడా మరిగినట్టే వేడిగా మారిపోయాయి. దాహంతో వచ్చిన వారు నీళ్లు తాగడానికి ప్రయత్నించారు. కానీ దానిలో నీళ్లు చూసి చాలా వేడి అంటూ వెనక్కి వెళ్ళిపోయేవారు. అందరూ రాగి బిందె దగ్గరకు రావడం మానేశారు. కానీ పక్కనే ఉన్న మట్టి కుండ మాత్రం తన స్వభావం వల్ల నీటిని చల్లగా ఉంచింది. దాహంతో వచ్చిన ప్రతి ఒక్కరూ మట్టి కుండ దగ్గరకు వచ్చి చల్లని నీళ్లు తాగి సంతోషపడేవారు. అది చూసిన రాగి బిందెకు నిజం అర్థమైంది. బయట మెరుపులో ఉండడం కంటే ఇతరులకు ఉపయోగపడే గుణం ఉండడం చాలా గొప్పది అని గ్రహించింది. ఆ రోజు నుంచి మట్టి కుండను గౌరవించడం నేర్చుకుంది. నీతి రూపం కాదు, గుణమే గొప్పది. మనలోని మంచితనమే మన నిజమైన విలువ.